ఈరోజు మనం పోపుల పెట్టెలో మనకు ఒక ఉత్తరం వచ్చిందండి. ఏంటంటే సమస్య, ఆవిడ వయసు 28 ఏళ్ళు, అను ఆవిడ పేరు. ఆవిడ విజయవాడ నుండి రాస్తున్నారు. ఏంటంటే ఆవిడకు డెలివరీ అయ్యి 1 ఇయర్ అవుతున్నా కూడాను స్ట్రెచ్ మార్క్స్ అదే విధంగా ఉంటూ ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఏం ప్రయత్నం చేస్తే వాటిని నేను పోగొట్టుకోగలను అని అడుగుతున్నారు. అయితే చాలామంది లేడీస్ స్ట్రెచ్ మార్క్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటారు. అయితే మనం చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే డెలివరీ అప్పుడు పెద్దగా మనము కడుపు మీద కేర్ తీసుకోము. ఎందుకంటే లోపలున్న బిడ్డ గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం కదా, కేర్ ఎక్కువ మనం వాటి గురించి ఆలోచిస్తాం. కానీ స్టమక్ స్ట్రెచ్ అయినప్పుడు ఏమవుతుందంటే లోపలున్న డర్మిస్ అనే లేయరు బాగా సాగినట్టు అయ్యి తెగిపోయినట్టు అవుతుంది అన్నమాట. సో అలాంటప్పుడు ఏమవుతుంది, అక్కడున్న కనెక్టివ్ టిష్యూస్, తర్వాత నర్వ్స్, బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోతాయి. అక్కడ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ ఆ స్ట్రెచ్ అనే ఏరియాలో తక్కువ ఉంటుంది. కాబట్టి డెలివరీ తర్వాత స్కిన్ మళ్ళీ దగ్గరికి అయినా కూడాను స్ట్రెచ్ మార్క్స్ మొత్తం పోవడానికి అవకాశం ఉండదు. సో మనం ఏం చేయాలి దాని గురించి అని అంటే ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అవసరం. చాలామంది ఏమనుకుంటారు, ఉట్టిగా నేను మసాజ్ చేసుకుంటే చాలు తగ్గిపోతుంది అనుకుంటారు. దాంతోపాటు ఎక్సర్సైజ్ అవసరం. ఎక్సర్సైజ్ కూడా అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ ట్రై చేయండి. ఆఫ్టర్ డెలివరీ, నార్మల్ డెలివరీ అయితేనేమో 1 మంత్ ఆగి మనం ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. అదే సిజేరియన్ అయితే ఖచ్చితంగా 3 నెలలు ఆగిన తర్వాత తప్పకుండా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి, ఇప్పుడు నేను చెప్పబోతున్న ఆయిల్ను మీరు ప్రెగ్నెన్సీ మొదలైనప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత కూడాను మీ స్ట్రెచ్ మార్క్స్ పోయే వరకు కూడాను మీరు ట్రై చేయండి. అయితే దానికి ఏం చేయాలంటే మంజిష్ట, మూలికల షాప్లో మీకు ఈ మూలికలు అన్నీ దొరుకుతాయి. మంజిష్ట, చందనము, తర్వాత తులసి, కలబంద, ఈ 4 కూడాను మీరు తెచ్చుకొని ఆ మూలికల్ని కొంచెం నీళ్ళలో నానబెట్టిన తర్వాత దంచాలి, లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ లాగన్నా చేయాలి. చేసి ఆ ముద్దను మనము నువ్వుల నూనెలో వేసి మరిగించాలి. అయితే ముద్ద మొత్తం మాడిపోయే వరకు ఎప్పుడు మరిగించకూడదు. అది కొంచెం పచ్చి వాసన తగ్గి ఆ రసాలన్నీ నూనెలోకి అబ్జర్వ్ అయిన తర్వాత ఆ ముద్దను పిండి పారవేసి నూనెను మరిగించి నీళ్ళన్నీ నూనెలోంచి ఎగిరిపోయే వరకు సిమ్లో పెట్టి మనం మరిగించాలి. వాటర్ వెళ్ళిపోయిన తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసి పెట్టుకుని మీరు దాన్ని, మీకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్టమక్ స్ట్రెచ్ అవుతున్నప్పుడు దురద బాగా పెడుతుంది పొట్టపైన. ఆ దురద పెట్టినప్పుడు డైరెక్ట్గా మనం రబ్ చేయకుండా దాన్ని ఆయిల్ వేసి ఆ దురద పెట్టిన ఏరియాలో కనుక రబ్ చేస్తూ ఉంటే మీకు ఆ మచ్చలు పడకుండా కూడా ఉండడానికి తోడ్పడుతుంది. అయితే ఈ నూనెను మీరు డెలివరీ తర్వాత కూడాను రోజు మసాజ్ చేసుకుని తర్వాత మీరు ఎక్సర్సైజ్ చేయండి. అయితే ఇవి ఎక్స్టర్నల్గా మనం చేయాల్సినవి. ఇంటర్నల్గా ఏం చేయొచ్చు అని అంటే నట్స్, అన్ని రకాలైనటువంటి నట్స్, ఏవి ఆల్మండ్, క్యాషూ నట్టు, తర్వాత పిస్తా, తర్వాత డ్రై ఫ్రూట్స్, ఇవన్నీ తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటి పోషకాలు ఈ కండరాలను బిగుతు చేయడానికి, ఈ కండరాలకు కావలసినటువంటి నూనెలు అందించడానికి తోడ్పడతాయి. కాబట్టి తప్పక అవి తీసుకోవాలి. ఈ విధంగా కనుక చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ స్కిన్ అంతా నీట్గా అవ్వడానికి మీకు చక్కగా తోడ్పడతాయి. అయితే ఇలాంటి సమస్యలు ఏవైనా మీరు ఎదుర్కొంటూ ఉంటే మీరు ఉత్తరాల ద్వారా తప్పక తెలియపరచవచ్చు. అదే కాకుండా ఇప్పుడు నేను చెప్తున్న ఫోన్ నంబర్కు చేసి కూడా మీ సమస్యలను చెప్పవచ్చు. అదేంటంటే 9849822979 ఈ నంబర్కు తప్పక కాల్ చేయండి.